ఆదిలాబాద్లో ఎంతో పురాతనంగా విరాజిల్లుతున్నటువంటి హరిహర క్షేత్రం అనవచ్చు దీన్ని. ఎందుకంటే ఒకే దగ్గర శ్రీరాముడు మరియు పార్వతీ పరమేశ్వరులు కలిగి ఉన్నారు ఈ దేవాలయంలో. ఇక్కడ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు ఆంజనేయ స్వామి పునః ప్రతిష్టాపన, తర్వాత నవగ్రహాల ప్రతిష్టాపన కూడా నిర్విఘ్నంగా జరిగింది. గత 3 రోజుల నుండి కూడా ఈ రోజు 9:40 శాస్త్రోక్తంగా యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం చేసింది. పూర్ణావతి కూడా జరిగింది. ఇక ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు దాతలైనటువంటి శ్రీనాథరావు గారు, ఆదలింగం గారు ఇచ్చారు. మరి నవగ్రహాల దాత నారపల్లి చెరుకు బాలయ్య వెంకటరెడ్డి గారు వాళ్ళు ఇచ్చారు నవగ్రహాలను. ఇక రేపు శాంతి కళ్యాణం ఎక్కడ కూడా జరగనటువంటి విధంగా ఇక్కడ ఒకేసారి శివపార్వతులకు మరియు శ్రీరామచంద్ర స్వామికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు దేవస్థానం వాళ్ళు. ఇదంతా కూడా గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళు మరియు డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి రమాదేవి గారి సహకారంతో ఎటువంటి ఆటంకం జరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ కూడా దేవాలయానికి అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు.